హాయ్ అండి. వైజాగ్లో చాలా ఫేమస్ అయిన బెల్లం వినాయకుడు టెంపుల్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో చూద్దాం. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి వైజాగ్లోని రెల్లి వీధికి దగ్గరలో ఉందండి. చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. చిన్న ముక్క బెల్లం సమర్పిస్తే వినాయకులకి మనం ఏం కోరుకున్నా సరే అది తప్పకుండా తీరుస్తారంటండి. అందుకనే ఇక్కడ ఈ వినాయకుడిని బెల్లం వినాయకులు అంటారు. కాకపోతే ఈ వినాయకుడికి ఇంకొక పేరు ఏంటంటే ఆనంద గణపతి అండి. మనకి ఆ స్ట్రీట్ అంతా ఏ కొట్లో చూసినా బెల్లం అమ్ముతూనే ఉంటారు. చిన్న చిన్న 150 గ్రామ్స్ బెల్లం దగ్గర నుంచి 10 kgs 15 kgs వరకు మనకి బెల్లం అక్కడ దొరుకుతూ ఉంటుంది. తీసుకెళ్ళలేకపోతే ఆ షాప్ వాళ్ళే తెచ్చి గుడి వరకు అందిస్తారు మనకి. సో అలా కొంచెం ముందుకు వెళ్తే ఫస్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఉందండి. అక్కడ ఈ ఆంజనేయ స్వామి గుడిలో ఒక చిన్న చెట్టు ఉందండి. ఆ చెట్టుకి మనం ఏదైనా కోరుకొని ఒక చిట్టు రాసి ఆ చెట్టుకు కట్టాలంట. నేను అది వీడియో అయితే తీయలేదు. అక్కడ వాళ్ళు వీడియోస్ ఫొటోస్ తీయకూడదని చెప్పారు. ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక కొంచెం చిన్న సందులో నుంచి పక్కకు తిరిగితే అప్పుడు మనం బెల్లం వినాయక గుడిలోకి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు ఈ గుడిని కొంచెం డెవలప్ చేస్తున్నారు. చాలా చిన్న స్ట్రీట్స్ అండి. బళ్ళు కార్లు అలాంటివి ఏమైనా ఉంటే మీరు బయట వదిలేసి రావడం బెటర్. గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే మనకి కృష్ణుడు కనిపిస్తారండి. ఫస్ట్ కృష్ణుడిని దర్శించుకున్నాక స్ట్రైట్గా వెళ్తే అప్పుడు మన ఆలయంలోకి వెళ్తాం అనమాట. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే వినాయకుల వారి తొండం కుడివైపుకు ఉంటుందండి. ఈ గుడిలో ప్రతి బుధవారం అన్నదానం జరుగుతుందండి. మనం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే అక్కడ స్కానర్స్ పెట్టున్నారు వాళ్ళు. ఆ స్కానర్స్కి మనం అమౌంట్ స్కాన్ చేసి అమౌంట్ పంపించి దాన్ని ఆఫీస్ రూమ్లో చూపిస్తే సరిపోతుంది అనమాట. మా ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఇలా ఈ వినాయకుడి గుడితో స్టార్ట్ చేశాము. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఈ గుడికి కూడా వెళ్ళి ఒకసారి దర్శించుకోండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, షేరు ఇలాంటి కొత్త వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది.